అందరికీ నమస్కారం అండి. మనకు లైఫ్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి కదా! ఈ ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేయలేక మనం ఒక్కొక్కసారి మనం ఆశపడింది, మనం కోరుకున్నది, మనకు కావాల్సింది కూడా వదిలేసుకుంటూ ఉంటాం. ఇలా చాలామందికి జరిగే ఉంటుంది. అలాంటి వారిలో మీరు కూడా ఉంటే ఈ కథ మీకోసమే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. ఒక ఊరిలో ఒక వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళకొక కొడుకు, ఒక క్యూట్ అయిన ఫ్యామిలీ అనమాట జీవిస్తూ ఉంటారు. అలా జీవిస్తూ ఉన్న సమయంలో అతనికి వాళ్ళ ఆఫీస్లో ఒక ప్రాబ్లం అనేది వచ్చి పడుతుంది. ఆ ప్రాబ్లము తల మీద కుంపటిలా తయారవుతుంది అతనికి. ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలని తెలియక కింద మీద పడిపోయి ఇలా వారం రోజులు గడిచిపోతుంది. అతనికి ఇంకా ఏం చేయడాలో తెలియకుండా ఆ యొక్క జాబ్ని రిజైన్ చేయడానికి డిసైడ్ అవుతాడు. ఈ విషయం తన భార్యకి కూడా చెప్పి రాజీనామా లెటర్ అనేది రాసి ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటాడు. ఇంకా ఈ జాబ్ ఇంతేను, ఇంకో కొత్త ఉద్యోగం చూసుకుందాంలే అని చెప్పి రాజీనామా లెటర్ని తీసుకొని ఆఫీస్కి బయలుదేరుతూ ఉండగా తన కొడుకు ఒక రిమోట్ కార్ని పెట్టుకొని ఆడుకుంటూ ఉంటాడనమాట. ఆ ఆడుకునేది చూసి అతనికి టక్కని తల్లో ఒక స్ట్రైక్ అనేది అవుతుంది. ఏంటి అంటే ఆ రిమోట్ కారు ఆ పిల్లవాడు ఆడుకుంటూ ఉండగా నేరుగా వెళ్ళి అది ఒక గోడకు గుద్దుకుంటుంది. గోడకు గుద్దుకున్నా కానీ అది అవతల నుంచి ఆ గోడను దాటి వెళ్ళట్లేదు. అది తిరిగి వెనక్కి వచ్చేస్తుంది అన్నమాట. అంతే కదా, గోడని గుద్దుకున్నప్పుడు అది ఆ స్పీడ్కి మళ్ళీ ఫోర్స్గా వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది. ఇతను చూస్తూ ఉంటాడు. ఎంతసేపటికి ఆ కారు ముందుకెళ్లకుండా ఆ గోడ తగిలి మళ్ళీ వెనక్కి రావటం, ఆ పిల్లవాడు మళ్ళీ తీసుకొని మళ్ళీ రిమోట్ అనేది ఆన్ చేయటం, అలా గుద్దుకోవటం, వెనక్కి రావటం, దాన్ని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకుండా దాన్ని తీసి ఆ కుర్రవాడు అలా పట్టి ఆడుకోవటం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇదంతా చూసిన వాళ్ళ నాన్నకి ఒక విషయం అర్థమవుతుంది. వెంటనే ఆ రాజీనామా లెటర్ చించేసి, నేను ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను, నేను ఈ రాజీనామా ఇవ్వను, ఇన్ని సంవత్సరాల నా ఎక్స్పీరియన్స్ అంతా పాడైపోతుంది కదా, వేరే ఆఫీస్కి వెళ్తా అక్కడ నన్ను కొత్తగా ట్రీట్ చేస్తారు, ఇక్కడైతే నన్ను ఎంతో ఒక అనుభవశాలిగా ఉన్నారు కదా, అందువల్ల నేను ఈ యొక్క రాజీనామా ఇవ్వటం లేదు, ఈ ప్రాబ్లం నేనే సాల్వ్ చేస్తానని తన భార్యకి చెప్పి ఆఫీస్కి వెళ్తాడు. దాని గురించి ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి తెలుసుకొని ఆ ప్రాబ్లంని అతి త్వరలోనే సాల్వ్ చేస్తాడనమాట. ఆ సాల్వ్ చేసిన విధానం ఆ యొక్క కంపెనీకి చాలా బాగా నచ్చి ఆఫీసులో ఉన్న వాళ్ళందరూ కూడా అతన్ని చాలా అభినందించి వెంటనే ప్రమోషన్ ఇచ్చి అతనికి ఇంకా గౌరవం అనేది ఎక్కువ దక్కుతుంది. దీన్ని బట్టి మనం కూడా మన ప్రాబ్లమ్స్ ఎలా అయితే ఆ ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేయాలి అనేది తెలుసుకోవాలండి. ఎందుకు ఈ కథ అంటే, ఎందుకు ఒక రిమోట్ కార్తో పోల్చుకొని అతను వెనక్కి వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించుకోగలిగాడు. అది ఆ కారు గోడకి ఢీకొని ముందుకు వెళ్లకుండా మళ్ళీ వెనక్కి వస్తుంది. అంటే ఎన్ని అడ్డంకులున్నా మళ్ళీ వెనక్కి వచ్చి ఆ సమస్య ఏంటి అని చెప్పి అది పోరాడాలని ఒక డిసైడ్ అయింది అని ఒక లెక్క అన్నమాట. అదేవిధంగా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ముందుకు వెళ్లకుండా మళ్ళీ వెనక్కి వచ్చి ఆ ప్రాబ్లం ఏంటో తెలుసుకొని ఆ ప్రాబ్లం లేకుండా చేసి మళ్ళీ ముందుకెళ్ళడం, అది మనిషి లక్షణం కదా. ఒక జీవం లేని ఒక రిమోట్ కారే అంతగా ఆలోచించి మళ్ళీ అది ఢీకొని వెనక్కి వచ్చింది అంటే, ఒక మనిషి మనకు 1 కాదు 2 కాదు 6 సెన్స్ అనేది ఇచ్చారు దేవుడు. ఆ 6 సెన్స్ని మనం యూజ్ చేసుకొని మన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోలేమా అని ఒక్కసారి ఆలోచించి, మన ప్రాబ్లమ్స్ ఎక్కడ పడింది, ఆ ప్రాబ్లమ్స్కి బీజం ఏంటి, ఆ బీజాన్ని ఎలా మనం అడ్డు తొలగించాలి, ఆ బీజాన్ని వేర్లతోటి ఎలా పెకిలించాలి అని మనం తెలుసుకోగలిగితే మన ప్రాబ్లం అనేది అసలు మాయమైపోతుందండి. కాబట్టి ఏ సమస్యనైనా చూసి వెనకంజ వేయకుండా ముందడుగు వేసి ఆ సమస్యకి ఎక్కడ పరిష్కారం దొరుకుతుంది, ఎక్కడ సమస్య మొదలైంది, ఈ రెండింటిని చేసుకుంటే మన జీవితం అనేది బెటర్ స్థాయిలో అనేది ఉంటుంది. సో మనందరం కూడా తెలుసుకోవాల్సిందే ఇదేను. ఎవరికి వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి సమస్యలు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. దాన్ని బట్టి వాళ్ళు కూడా సాల్వ్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్ళి మంచి స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కూడా మీకు అందరికీ ఒక మోటివేషనల్గా నచ్చుంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.